Audio Jungle. Hi Venkatesh Munuga. Good evening Pawan Raj BV. Good evening Pranit Konidana. Hi Satya Naidu. Good evening Gopijan Naidu. Hi Akul Sai Gopi. నేను బాగున్నా వెంకటేష్. నాని బాబు హాయ్. నేను బాగున్నా సుధా. హాయ్ సురేష్ గౌడ్. నమస్తే నిమ్మకాయల దుర్గాప్రసాద్. హాయ్ ప్రతి గౌర. హాయ్ శంకర్ కాశెట్టి. హాయ్ మహినాయుడు. హాయ్ ఆదిత్య నాయుడు. రాము స్వామిమాల కాదు, ఇది చిన్న దీక్ష అంతే. సత్యకృష్ణ సుంకర గుడ్ ఈవినింగ్. హాయ్ క్రాంతి. నవీన్ నాయుడు గుడ్ ఈవినింగ్. సుంకర్ సన్ని హాయ్. హాయ్ బ్రదర్. వెంకటేష్ చలపతి హాయ్. హాయ్ ఢిల్లీ నరెల్లా. హాయ్ గిరివచ్చు. హాయ్ గణేష్ రంగిశెట్టి. హాయ్ పవన్ కుమార్ సనక. హాయ్ మణిగురాల. నేను బాగున్నా గిరివచ్చు. మే ఫస్ట్ కి రమేష్ కుప్పాల. సత్యనాయుడు దీక్ష మే 1. హాయ్ శ్రీనివాస్ బేరే గారు. హాయ్ హరుణ్. మే 1 నుంచి మే 11 దాకా ఒక కార్యక్రమం, వేరే కార్యక్రమం ఉంటుంది దీక్షానంతరం. హాయ్ దాదాజీ. హాయ్ విష్ణు నాగిరెడ్డి. అవును నవీన్ నాయుడు, ఆర్జీవి గురించే మాడదాం. యా, ఇప్పుడు శ్రీరెడ్డి గారు ఉదంతానికి సంబంధించి ముందుగా నిన్నటి నుంచి ఏ మీడియా ఛానల్కి కూడా అందుబాటులోకి వెళ్ళనందుకు గాను నాకు పదే టచ్లోకి వచ్చినటువంటి ప్రతి మీడియా ఛానల్కి కూడా నేను మనస్ఫూర్తిగా నా యొక్క పరిస్థితి అర్థం చేసుకోమని మీ అందరికీ విన్నవించుకుంటున్నా. నేను కొన్ని అనివార్య కారణాల రీత్యా ఇంకొక 10-15 రోజుల పాటు మీడియా కెమెరాల ముందుకు రాలేనటువంటి పరిస్థితి, కానీ ఖచ్చితంగా వస్తా. మీ అందరూ ఆదరణ, ఏదైతే మీడియా ఛానల్ ప్రముఖులు కానీ కోఆర్డినేటర్లు కానీ ఫోన్లు చేసినా కూడా నేనేదో అహంకార పూరితంగా మీ ఫోన్ ఇగ్నోర్ చేసినటువంటి ఆలోచనలాగా దయచేసి వెళ్ళొద్దు. నాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. నేను ఆ బౌండరీస్ అన్ని క్లియర్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా వస్తాను. నెక్స్ట్ విష్ణు, వీడియో కనబట్టలేదా విష్ణు? యా, 1 minute. ఇప్పుడు 1 minute. ఇప్పుడు ఓకేనా? యా, శ్రీరెడ్డి గారు బహిరంగంగా క్షమాపణ చెప్పినందుకు గాను ముందుగా శ్రీరెడ్డి గారికి ఒక 2 విషయాలు. ఎప్పుడూ కూడా ఇదొక పొలిటికల్ గేమ్. ఈ గేమ్లో మీలాంటి వాళ్ళు చాలా మంది పాములు అవడం అనేటువంటిది చాలా సహజంగా మా అందరికీ తెలిసిన విషయమే. 2, ఇవాళ మా కార్యకర్తలు గాని సామాన్యులు గాని అనుకున్న దానికంటే ఎక్కువగా మీ యొక్క వైఖరి మీద తిరగబడ్డం జరిగింది. కాబట్టి ఈ రోజు మీరు వెనకడిగేశారు ముందడిగేశారు అనేది కాకుండా కనీసం మీ వెనకాతల నుండి మిమ్మల్ని ప్రోవోక్ చేసిన వ్యక్తుల పేరు బయట పెట్టడం జరిగింది. ఇదే తిరుగుబాటు రాకపోతే మీరు అదే వ్యక్తుల చేతిలో మరింత పావులవుదురు. మీ భుజాన్ని కాచుకుని మమ్మల్ని కాల్చాలనుకునేటువంటి ప్రతి కుహానా మేధావికి, సోకాల్డ్ ఇంటలెక్చువల్ మూసివేసుకుని మేధావి మాదిరి లైవ్ల్లోనూ లేకపోతే ప్రోగ్రాంలోనూ మాట్లాడేటువంటి రామ్ గోపాల్ వర్మ లాంటి మేకవన్నిన పులని కూడా అనకూడదు. ఎందుకంటే పులి ఎప్పుడు కూడా డైనమిక్ గా రొబస్టిక్ గా ఉంటది. నక్కతో కూడా పోల్చకూడదు, కుక్కతో పోల్చడానికి కూడా అర్హత లేనటువంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ లాంటి మైండ్ చెడినటువంటి సినిమా కుహానా మేధావుల బొట్టలో శ్రీరెడ్డి లాంటి మిత్రులు పడద్దని మరొక్కసారి సవినయంగా విన్నవించుకుంటున్నాం. పాపం వీళ్ళకి నేరుగా ఎదుర్కొనేటువంటి కెపాసిటీ లేక, నేరుగా ఢీకునేటువంటి కెపాసిటీ లేక, ఉదాహరణకి రామ్ చరణ్ బాబు యొక్క రంగస్థలం సినిమా మనం తీసుకుంటే ఆయన వాళ్ళ నాన్నగారు మెగాస్టార్ కాబట్టి వాళ్ళ హిట్ కొట్లా, వాళ్ళ బాబాయ్ గారు పవర్ స్టార్ కాబట్టి ఆ హిట్ కొట్లా, లేకపోతే వాళ్ళు ఇంకో బాబాయ్ గారు మెగా ప్రొడ్యూసర్ కాబట్టి ఆ హిట్ కొట్లా. చిత్తశుద్ధితో అంతఃకరణ శుద్ధితో ఒక పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి కష్టపడి డైరెక్టర్ చెప్పినటువంటి ఆ క్యారెక్టర్ ని అంతే అద్భుతంగా విజువాలిటీలోకి తీసుకురాగలిగేటువంటి కెపాసిటీని, మెచ్యూరిటీని సంతరించుకుంటే ఇవాళ రంగస్థలం హిట్ అయింది. అందుకని మాట్లాడితే పెద్ద కుటుంబాలను విమర్శించడానికి ఎదురుకొచ్చేటువంటి వ్యక్తులు అర్థం చేసుకోవాలి.
ఒక దగ్గుబాటు రానని తీసుకుందాం, ఎంత ఆహారపు నియమాలు పాటిస్తే, ఎంత ఆ జహ్వా చాపల్యాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే అంత గొప్ప ఫిజిక్ ని, ఒక గ్రీకు శిల్పం లాంటి ఫిజిక్ ని దగ్గుబాటు రానా గారు మెయింటైన్ చేస్తారు. అందుకని సురేష్ బాబు గారు టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ ఇండస్ట్రీ కాబట్టి రానా గారిని బాహుబలిలో మనం చూసావా? సురేష్ బాబు గారు దగ్గుబాటు అనే ఇనిషియల్ ఇచ్చి రామానాయుడు గారు మనవడు కాబట్టి అంత గొప్ప ఇనిషియల్ ఉంది కాబట్టి రానాబాబు మనం చూసావా? ఇంటి పేర్లు పెద్ద కుటుంబాల వల్ల వీళ్ళు రాణించట్లేదు. వాళ్ళ స్వశక్తితో వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల మేరకు చేయాల్సిన కృషి కంటే ఎక్కువ చేసినప్పుడు మిగతా వాళ్ళు అదే కృషి చేసినా కూడా దొరకాల్సినటువంటి అవకాశాలు వీళ్ళకి కొంత త్వరగా దొరుకుతాయి. అదొక్కటే లాజిక్. ఇప్పుడు చరణ్ బాబు లాంటి సినిమానే ఇంకెవరైనా చేసినా ఒక థియేటర్ల విషయమనో లేకపోతే ఇంకోటనో కాస్త కఠినకరమైనటువంటి విషయాలు ఫైనల్ ప్రోడక్ట్ కి ఏలకు కాస్త ఈజీ అయితే, అదొక రానా గారి విషయంలో అయినా, చరణ్ బాబు విషయంలో అయినా, అఖిల్ విషయంలో అయినా, చైతన్య గారి విషయంలో అయినా, ఎవరి విషయంలో అయినా పెద్ద కుటుంబాల నుంచి వచ్చినటువంటి నటీనటులకి కాస్త త్వరగా ఫైనల్ ప్రోడక్ట్ తర్వాత మార్కెట్లోకి వెళ్తానికి అవకాశం దొరుకుతాయి. అందుకు దయచేసి శ్రీరెడ్డి గారు వాళ్ళు ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ అమ్మగారికి 50 మంది మెగా కుటుంబ అభిమానులకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, జనసేన కార్యకర్తలకి మీరు క్షమాపణ చెప్పారో దానికి సంతోషిస్తూ ఇకపై మీరు మీ ఉద్యమంలో భాగంగానే తప్పుడు నా కొడుకుల యొక్క వలలోకి మీలాంటి అమాయకులు ఏ రకంగా వెళ్ళకూడదనేది కూడా మీరు అదే మీడియా ముందుకు చెప్పాలి. ఎందుకంటే ఒక సోదర సమానాల కింద మిమ్మల్ని విన్నవించుకునేది ఏంటంటే, ఇలాంటి అల్పులు ఎవరైతే ఉంటారో మెగా కుటుంబాన్ని నేరుగా ఎదుర్కోలేక, నేరుగా ఢీకోలేక, తమ చేతకానితనాన్ని, చావలేనితనాన్ని మీలాంటి వాళ్ళ యొక్క శరీరాల్లోకి తమ ఆలోచనల పరకాయ ప్రవేశం చేసి ఇలాంటి తప్పుడు ఆశలకు పాల్పడ్డటువంటి రామ్ గోపాల్ వరం లాంటి యొక్క వ్యక్తుల యొక్క విషం చెమ్మడం అంటే మాకైతే కొత్త కాదు. మేము ఎప్పటి నుంచో చూస్తా ఉంటాం. మైండ్ లో నరం కట్టే నా కొడుకులందరూ కూడా కారణం లేకుండా ఒకరి మీద ద్వేషాన్ని వజింతారు. నాకు ఉంటారు అలాంటి ఒక లీగు. నా మట్టుకు నాకే నా పరిధిలో కారణం లేకుండా నా మీద ద్వేషం వజిమ్మేటువంటి మూర్ఖులు, అలాంటి ఎదవలు, వాళ్ళ గురించి టైం వేస్ట్ చేయడం మాకు ఇష్టం లేకే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు పక్కన పెట్టడం జరిగింది. ఇవాళ రామ్ గోపాల్ వర్మే కాదు, కొన్ని ప్రముఖ పార్టీలు వాళ్ళ యొక్క వైఖరిని మార్చుకోకపోతే, కొన్ని ప్రముఖ ఛానల్స్ తమ యొక్క వైఖరిని మార్చుకోకపోతే ఈ తిరుగుబాటు 100కి 1000 రెట్లు జనాల నుంచి మీరు చూస్తారో ఖచ్చితంగా. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, నేను కార్యకర్తలను రెచ్చగొట్టేవాడిని. ఇంతకుముందు నా మీద అభియోగం ఉండేది, నేను ఎప్పుడు రెచ్చగొట్టలా. తిరుగుబాటు మాత్రమే అనగారిపోయినటువంటి ఆశలు చిగురింపు చేస్తుంది. తిరుగుబాటు మాత్రమే హక్కులు కాలరాసేటువంటి శక్తుల్ని రూపుమాపుతుంది. తిరుగుబాటు మాత్రమే మన శక్తి సామర్థ్యాన్ని 1,00,000 రెట్లు పెంచుతుంది. అటువంటి తిరుగుబాటుని ఏదైతే సాధారణ మహిళలు గాని, జనసేన మహిళా కార్యకర్తలు గాని, జనసేన కార్యకర్తలు గాని గడిచినటువంటి 48 నుంచి 72 గంటల్లో చూపించారో శబాష్. జన సైనికులు అకారణమైనటువంటి విమర్శకి ధీటుగా స్పందిస్తారు. అలాగే సేవ చేయాలన్నప్పుడు కూడా అంతే కమిట్మెంట్ తో నిలబడతారనేటువంటి నినాదాన్ని ప్రజల్లోకి చొచ్చుకెళ్ళిపోవడానికి పూర్తి స్థాయిలో అవకాశం కల్పించింది. ఇవాళ నేను ప్రతి ఒక్క మిత్రుడికి కూడా, ఎవరెవరైతేనన్నా ప్రముఖ ఛానల్స్ ముందు శాంతియుత ధర్నాకి పాల్పడేటువంటి మిత్రులు కానించి మహిళా కార్యకర్తలతో ఇండివిజువల్ గా వీడియోలు చేసి పెట్టారో ప్రతి సోదరుడికి కూడా శిరస్సు ఉంచి మీకు నేను నమస్కరించుకుంటున్నా. అలాగే సహకరించిన మీడియా ఛానల్స్ ని గుర్తుపెట్టుకుంటాం. సహకరించేటువంటి ముసుగులో మమ్మల్ని తెగనరికేటువంటి ప్రయత్నం, మా యొక్క చిత్తశుద్ధిని, మా యొక్క కాన్ఫిడెన్స్ ని, పార్టీ మీద మాకుండేటువంటి నమ్మకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాన్ని కూడా నిరంతరం ఆపడానికి ప్రయత్నించేటువంటి ప్రతి ఒక్క ఛానల్ ని కూడా గుర్తుపెట్టుకుంటాం. అన్ని రోజులు మీయే కాదు, 200 సంవత్సరాలు అవమానానికి, బానిసత్వానికి లోనైనటువంటి నల్ల జాతీయులు, వాళ్ళ నుంచి కూడా ఒక ఆశా కిరణం పుట్టింది. అక్కడ కూడా ఒబామా లాంటి వ్యక్తి 200 సంవత్సరాల పైచులకు చరిత్రని తిరగరాస్తూ అదే శ్వేతవర్ణీయులకి ప్రెసిడెంట్ కింద అయినటువంటి ఉదంతాన్ని మనం చూసాం. ఇవాళ మనం చరిత్రని తిరగదోలుకుంటే వెనకాల ఉన్నటువంటి మహారాజ్ ఛత్రపతి శివాజీ గారి నుంచి నువ్వు క్షత్రియుడు కాదు కాబట్టి నీకు రాజ్యాధికారానికి అవకాశం లేదనేటువంటి నినాదాలను తొంగలోకి తొక్కినటువంటి చరిత్రలు కూడా మనం చూస్తా ఉన్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి చిత్తశుద్ధితో, అంతఃకరణ శుద్ధితో ప్రజలకు ఏదో చేయాలని వస్తున్నారు. ఆ ఏదో చుట్టూ చాలా ఉంటాయి. అవి రాజకీయాలు. రాజకీయ పార్టీ పరంగా మా పాలసీలు విమర్శించండి, మా విధానాలు విమర్శించండి, మా సెలక్షన్ విమర్శించండి, మా క్యాండిడేట్లను ఓడించండి. రాజకీయ చదరంగంలో ఏమేం చేయాలని మీరు సిద్ధపడి ఉన్నారో వాటిలన్నిటికీ మేము సంసిద్ధమై ఉన్నాం. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క నైపుణ్యం ఉంటది. పంచపాండవుల్లో ఒకళ్ళు గదా యుద్ధం చేస్తే ఒకళ్ళు బాణాలు వేసేవాళ్ళు, ఒకళ్ళు తెలివితేటలు వాడేవాళ్ళు, ఒకళ్ళు ధర్మబద్ధంగా ఉండేవాళ్ళు.
ఇలాగ 5 రకాలైనటువంటి విభిన్న విధానాల్లోంచి ముందరకు వస్తేనే పంచపాండులు లాంటి ఒక బలమైన శక్తికి దేవుడు కృష్ణ పరమాత్మ లాంటి కూడా తోడయ్యాడు. ఇవాళ మాకు చిత్తశుద్ధి ఉంది. రకరకాల నైపుణ్యం కలిగినటువంటి బాధ్యతాయుతమైన యువకులకి జనసేన ఖచ్చితంగా వేదిక అవుతుంది. నేను ఇదే నమ్మకాన్ని దేవుడి నుంచి కనబరుస్తూ వచ్చా. ఎప్పుడైనా పార్టీలో ఉండేటువంటి అంతర్గత కలహాల రీత్యా ఎప్పుడైనా బాధపడేటువంటి క్షణాలు ఉన్నాయేమో గానీ పార్టీ అధినాయకుడి పట్ల గాని, పార్టీ అధినేత యొక్క ఆలోచనల పట్ల గాని, పార్టీ స్ఫూర్తి పట్ల గాని ఏ రోజు కూడా కించెత్తు ఆ విశ్వాసం లేనటువంటి విధానాన్ని కూడా కనబరచకపోవడానికి కూడా కారణం ఇదే. ఏ రోజు ఏదైతే ఐకమత్యాన్ని మనందరం కనబరిచామో అదే ఐకమత్యాన్ని 1000 చేసి 1,00,000 చేసి రేపొద్దున రామ్ గోపాల్ వర్మ లాంటి నీచులకు ధీటుగా బుద్ధి చెప్తా. మన పాలసీ గాని, అలాగే మన జనసేన మేనిఫెస్టో గాని ఎవడైతే మనల్ని చూసే వాళ్ళు నవ్వుతున్నాడో ప్రతి ఒక్కడు నవ్వాలంటే 1-2 సార్లు ఆలోచించుకునేటువంటి పరిస్థితుల్లోకి మనకు ప్రయాణం వెళ్లేదిగా ప్రతి కార్యకర్త కూడా పార్టీకి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అయ్యా రామ్ గోపాల్ వర్మ, ఇంతకుముందు కూడా నీకు చెప్తాం జరిగింది. నా వీడియో వస్తుందా? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.